అది ఇప్పుడు మీరు మిత్రులుగా ఉన్నారండి. మారిపోయింది. శాంతి ప్రసాద్ గారు అందరి కళ్ళు మారిపోయినాయి, అందరి నేరేషన్లు మారిపోయినాయి, అందరి నేరేషన్లు మారిపోయినాయి. శాంతి ప్రసాద్ గారు ఇదివరకు మీరు విమర్శించే రూట్ మారింది, ఆయన ఆలోచన మారుతుంది. చెప్పండి సాయి గారు, ఇది రాష్ట్ర ప్రజలకు తెలియకుండా తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు విషయం. రాష్ట్ర ప్రజలను ఇన్వెస్టర్తో సహా అందరూ మోసం చేస్తున్న అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రపోజల్స్ మీరు గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ప్రత్యేక ప్యాకేజీ. ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం మాకు వద్దు ప్రత్యేక ప్యాకేజీ, మాకు ప్రత్యేక హోదా కావాలని మరలా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందా? పంపించినంత కాలము ఆ పాత తీర్మానము హోల్డ్ గుడ్స్ కదా. ఇప్పుడు మీరు టెక్నికల్ గా మాట్లాడండి. రాజకీయ పార్టీలు విమర్శిస్తాము, బురద జరుగుతా అంటే మీ ఇష్టం. అది ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు దీనికి సమాధానం చెప్పండి. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఆ రోజు నేను మాట్లాడి ఒక్కసారి విందాం. माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया। थैंक यू वेरी मच। दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू, నాట్ మోడీచూర్ కా లడ్డు. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏమైనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? అది అప్పుడు ఇప్పుడు మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మొట్టమొదటిగా ఆ రోజు జరిగిన దాన్ని యాజిటేజ్ గా మీరు ప్రజెంట్ చేశారు. అక్కడ మోతీచూర్ అంటే పంచదారకు సంబంధించిన లడ్డు. ఆయన అడిగింది ఎవరు? వెంకయ్య నాయుడు అండ్ బీజేపీ. ఆనాడు బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ భాగస్వామి కాదు. ఎందుకు కాదండి? 2018లో అదేంటి నాకు అర్థం కాలేదు. 2018 చెప్పాడు అంటే శాంతి ప్రసాద్ గారు కన్ఫ్యూజ్ అయిపోయారా ఏంటి? శాంతి ప్రసాద్ గారు 2018 కాదు ఆయన ఉద్దేశించి మాట్లాడింది. 2018 కాదు, వెంకయ్య నాయుడు జీ. అదే 2018లోనే వెంకయ్య నాయుడు గురించి మాట్లాడారు. బిఫోర్ టు బైఫర్కేషన్ వాట్ ఈస్ సెడ్ ఇన్ ద పార్లమెంట్. ఎక్కడ ఉందండి?